మొదటి బోనం మీరు అమ్మవారికి సమర్పిస్తారు. ఎంతో మహద్భాగ్యం అది. సో, ఈ టైంలో మిమ్మల్ని చూస్తే నిజానికి అమ్మవారి స్వరూపంగా కనిపిస్తారు. అది అలంకరణతో వస్తుందా? లేపోతే మీలోనే ఆ తేజస్సు ఉంటుందా? అయితే మీరు అడిగింది మంచి ప్రశ్న అండి. అయితే నాకు చిన్న ఏట ఒక 7 ఇయర్స్ ఉన్నప్పుడు ఆ టైంలో అమ్మవారు పూనడం జరిగింది. అయితే ఎప్పుడైతే అమ్మవారు పూనడం జరుగుతదో మాకు ఆ అమ్మవారి కళాకాంతి అనేది మా కళ్ళల తేజస్సు అయినా సరే, మా అలంకరణతోటి కొంచెం హ్మ్. అలంకరణ లేకున్నప్పటికీ గూడా కళ్ళల్లో తేజస్సు అనేది అమ్మవారి దివ్య స్వరూపం కళ్ళతోటే ఉంటది గాబట్టి అమ్మవారి స్వరూపం కనిపిస్తుంటదనమాట. ఓకే. 7 ఇయర్స్‌లో మీకు అమ్మవారు పూనింది మీకు తెలిసింది. అవును. అది మొదట ఎట్లా ఫీల్ అయినారు? అసలు మీకు ఎట్లాంటి మార్పులు? మీ బాడీలోనా? మనస్సులోనా? మైండ్‌లోనా? ఆ ఫ మార్పు ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ నేను స్కూల్ టైమ్స్‌లో ఇంకా నాకు కళ్ళు తిరిగి పడిపోవడము, హ్మ్. లేదంటే ఎవరైనా ఎంగిలి తాకిస్తే అంటే హ్మ్. అన్‌కాన్షియస్ అయిపోవడం అలాంటి హ్మ్. సంఘటనలు జరిగినాయన్నమాట. ఆ తర్వాత ఇంకా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లిర్రు. టెస్ట్‌లని జెప్పి అన్నీ నాకు ఆరోగ్యం గూడా కొంచెం పాడైపోయినట్టు అట్లా అయిపోయిందన్నమాట. హ్మ్. హాస్మా టైప్‌గా హ్మ్. దమ్మొచ్చినట్టు. అదే ఆ హాస్మా గాదది. హ్మ్. అమ్మవారే వస్తుంది గానీ వాళ్ళు గుర్తించలేకపోతున్నారు మా ఇంట్లో వాళ్ళు గిట్లా. హ్మ్. ఇక నన్ను హాస్పిటల్‌లో పెట్టి ఇంకా అక్కడ తిప్పారనమాట. ఇక తిప్పితే గూడా వాళ్ళు స్కానింగ్‌లు తీషినా, ఎక్స్‌రేలు తీషినా గానీ ప్రతి దాంట్లో పాజిటివ్ రిజల్టే వచ్చింది. నెగెటివ్ ఏం రాలేదు. అయితే హ్మ్. ఏందిది ఆంతర్యం ఏంది? ఇట్లా అయితుందెందుకని జెప్పి మాకు తెలిసిన వాళ్ళు మా గురువులు ఉన్నారనమాట. వాళ్ళని సంప్రదించిర్రు మా డ్యాడీ వాళ్ళు గిట్లా. అయితే ఏం లేదు. ఆహ్, అమ్మ మీద ఆహ్, అమ్మవారు ఉన్నది. ఏం లేదు. మీరు ముడుపు కట్టండి బాగయిపోతారు అని జెప్పి చెప్పంగానే ముడుపు కట్టంగానే నెక్స్ట్ మినిట్‌కి మంచిగా అయిపోవడం జరిగిందనమాట. ఇగ హ్మ్. అలా ఇగ అమ్మవారిని పటాలు మేము యాదవ్స్. హ్మ్. మేము మాకు మా మా ఇలవేల్పు ఏందంటే కొమరవెల్లి మల్లికార్జున స్వామి, ఐలోని మల్లన్న మేము పట్నాలు హ్మ్. సదరపట్నం, అగ్నిగుండాలు అవన్నీ చేస్తుంటామనమాట. అదే విధంగా మేము ఇంగ పట్నాలేపిచ్చి, ఇంగ అమ్మవారి కళ్యాణం, స్వామి కళ్యాణం జేసుకొని, ఇంకా నన్ను ఇంకా ఒక్కొక్క వారం నాడు ఇంగ అమ్మవారు పలుకుకుంటా ఇంగ ఏందనేది చెప్పుకుంటూ ఇంగ అలా పండగ జేశారు. ఇప్పటికైతే అంత సంతోషం. ఇంట్లో ఏం అంటే మొదట్లో ప్రాబ్లమ్ గాలేదా? ఇట్లా అంటే క్లారిటీ ఒచ్చాక. అమ్మవారే మిమ్మల్ని పూనిండ్రు. మీరు జోగినిగా మారబోతున్నారు అనేది వాళ్ళకెప్పుడు అర్థమైంది? ఏమని యాక్సెప్ట్ జేసినారా? ప్రాబ్లమ్ ఏం గాలే? ఫస్ట్ అయితే నాకు 7 ఇయర్స్ నుంచి ఒక 15, 16 ఇయర్స్ వరకు ఇంగ నేను శివశక్తి అంటే నేను నార్మల్ స్కూల్ లైఫ్‌ని లీడ్ జేషిన. 10థ్ దాకా లీడ్ జేషిన. అప్పుడే ఫస్ట్ రాంగానే గూడా సెకండ్ సారి పట్నం చెప్పేసింది అమ్మవారు. హ్మ్. కళ్యాణ బలమైతే ఇవ్వను. హ్మ్. నేను జోగినిగానే ఉంటాను అని జెప్పి గూడా జోగినిగా మారిపోవాలే. కానీ హ్మ్. కళ్యాణ బలం, బాషింగ బలం ఏమి ఇవ్వనని జెప్పి గూడా మీతోనే పలికిస్తారా? ఓకే. పలికిచ్చింది అన్నమాట. హ్మ్. అంటే అమ్మవారొచ్చినప్పుడు చెప్పింది. హ్మ్. చెప్పంగానే వద్దు అన్నట్టు గూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. హ్మ్. అవాయిడ్ చేశారు. వద్దు కాదు, అట్లా గాదు, ఇట్లా గాదు అని చెప్పి నన్ను గూడా డైవర్ట్ చేయాలని చూసారు. కానీ నాకు కూడా ఏందంటే అమ్మవారి సేవలో నిమగ్నం అయిపోవాలని చెప్పి ఒక ఒక కోరికనమాట. ఇగ అలా అమ్మవారి హ్మ్. అమ్మవారి సంకల్పం మీదనే నేను పూజలైనా, సేవలైనా అమ్మవారికి చేస్తూ బోనాలెత్తుకుంటూ ఆ టైం నుంచైనా సరే హ్మ్. 11 ఇంకా కరెక్ట్‌గా 7 నుంచి 10 వరకు ఇంగ స్కూల్ లైఫ్. మళ్ళా హ్మ్. 10 ఇయర్స్ నుంచి ఇంకా తర్వాత బోనాలెత్తడం స్టార్ట్ అయిపోయిందనమాట. హ్మ్. ఇగ 10 ఇయర్స్ అప్పటి నుంచి బోనాలెత్తి ఇప్పటి వరకు నేను 20 ఇయర్స్ అవుతుంది బోనం ఎత్తి గూడా. హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్ హ్మ్. ఆహ్, ఇలా లీడ్ చేస్తున్నాను. అడగొచ్చా మీ వయసెంత ఇప్పుడు? నాదా 32, ఎన్ని ఇయర్స్ నుంచి ఎత్తుతున్నారు బోనం? 20, 20 ఇయర్స్ 20 నుంచి. ఇయర్స్. సో, మీకు మొత్తానికి మీరు ఒక మగవాడిగా పుట్టి, మహిళగా మారి, అవును. ట్రాన్స్‌జెండర్ అయ్యి, తర్వాత జోగిని వ్యవస్థ. అవును. ఇన్ని దశలు మారుతూ ఉన్నప్పుడు, మీలో మీకు ఏ దశలో అయినా ఇక్కడికి ఆపుదాము. నా లైఫ్ అంటే మొత్తానికి మారిపోతుంది. ఇక ముందు నేను ఏ తోడు లేకుండా, ఏ నీడ లేకుండా మేలైనా, ఫీమేల్ అయినా తోడనేది అవసరం అనుకున్నప్పుడు, ఈ సృష్టి ధర్మం ఉంటున్నప్పుడు, మీకు తోడు ఇంకెవరు ఉండరు. మీరు భగవత్ సమర్పణం అని అనిపిస్తున్నప్పుడు, మీకెక్కడ కంట్రోల్ చేసుకోవాలని గాని, కట్టడి చేసుకోవాలని గాని, అంటే అంత అంత మనకు చాతనవుతదా? లేపోతే ఆ ప్రాసెస్ ఎట్లుంటది? అయితే నేను చిన్నతనంలోనే ఏందంటే నేనొక అమ్మాయి లెక్కుండాలి. ఓకే. నేనొక అమ్మవారి లెక్క కనిపియాలని ఒకటి దృఢ సంకల్పం, ఇష్టముండేది. ఇష్టము, ఒక సంకల్పంతోటి నేను ఇలా హ్మ్. ట్రాన్స్ వుమెన్ లెక్క నేను చేంజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నేనెన్నో అవకతవకలు, ఎన్నో అవమానాలైనా సరే ఎటువంటి అన్నీ కూడా నేను భరించుకుంటూ ఈ లైఫ్‌ని లీడ్ చేసుకుంటూ అమ్మ, నాన్న తరఫు నుంచైనా సరే, ఫ్యామిలీ ఫ్యామిలీ అయినా సరే, లేకుంటే బయట రిలేటివ్స్ అయినా సరే
పక్కన ఇంటి చుట్టుముట్టు వాళ్ళైనా సరే నన్ను అవహేళన చేసిన వాళ్ళు మొదట్లో అయితే ఉన్నారు. అస్సలు సపోర్ట్ లేదంటారు. సపోర్ట్ లేదు. అయితే దేవుడు అంటే మాకు డాడీకి నమ్మకమే. అంటే దేవుడు అంటే మొక్కుతాము కానీ ఇవన్నీ అంటే కాదు అన్నట్టుగా అవాయిడ్ చేసిండనమాట. తర్వాత నేను ఒప్పించుకొని కొంచెం బాధలు పడుతూ అన్నీ కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తూ వాళ్ళని ఒప్పించుకొని ఇప్పుడైతే ప్రెజెంట్ మంచిగా ఉంటున్నాం. మా ఫ్యామిలీ, మా డాడీ, మా మమ్మీ సపోర్ట్ లేనిది ఇప్పటి వరకు అయితే నేను బయటికి వెళ్ళాను. వంశ పారంపర్యంగా ఏమైనా ఉన్నాయా మీకు ఇంట్లో ఇంతకు ముందు? తాత ముత్తాతలకు అమ్మవారు వచ్చేదంట. ఆ తర్వాత మా డాడీ వాళ్ళకి కూడా, మా తాతకు మా డాడీకి కూడా అట్లా ఉంటే గిట్లా ఆపేసిరంట. అప్పట్లో మా నాయనమ్మ వాళ్ళు గిట్లా సో ఆపడం సాధ్యమే. కట్టడి చేసిరట. కట్టడి చేస్తే ఏందంటే దానికి కూడా ఒక అంటే పనిష్మెంట్ అనేది ఉంటదన్నమాట. ఇంకా ఇంట్లో ఇబ్బందులైనా ఫేస్ అయితుంటారు. లేకుంటే ఆరోగ్యమైన చెడిపోతుంటదన్నమాట. అట్లా ఏంటి కట్టడి చేస్తేనా? చేస్తే ఇంక ఏదో ఒకటి ఇష్యూస్ అనేటివి వస్తుంటాయి అన్నమాట. ఓకే. మొత్తానికి మీరు అవన్నీ దాటుకొని ఇప్పుడైతే వాళ్ళందరి యాక్సెప్టెన్స్ తోనే ఉన్నారు. అవును. సో మీరు ఫేస్ చేసిన ఏదైనా దారుణమైన గుర్తుండిపోయే బాధాకరమైన విశేషం అంటే ఈ ప్రాసెస్ మొత్తంలో ఏ విషయాలుంటాయి? ఏం లేదు. కానీ ఒకటేందంటే మా ఫ్యామిలీ కాకుండా రిలేటివ్స్ ఉంటారు కదా! మా మేనమామలైనా సరే, ఇప్పటికి కూడా వాళ్ళు అంటే నాకేందంటే నా గురించి నాకు అర్థమైతది. నేనెలా లీడ్ చేసుకోవాలి, ఎలా ఉండాలనేది నాకు తెలుసు. కానీ మా మేనమామలైనా సరే, మా రిలేటివ్స్ కొంచెం మారిపోయారు. అంటే నాకు అనుకూలంగా ఉన్నారు ఇప్పుడైతే ప్రెజెంట్. కానీ ఏందంటే మా మేనమామలు ఉంటారు గదా! వాళ్ళ తరఫు నుంచి ఇంకా కొంచెం ఫేస్ చేయాల్సొచ్చింది. కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సొచ్చింది. జర అవమానంగా మాట్లాడడం, లేకుంటే మాట్లాడకపోవడం, ఇప్పటికి గూడా మాట్లాడకపోవడం అట్లాంటిది జరుగుతుంటదనమాట. కానీ అది ఒకటి బాధాకరమైన విషయం అంతే, ఇంకేం లేదు. దేవదాసి, దేవయ్య, జోగిని, శివశక్తి అసలు డిఫరెన్స్ ఏంటి? ఇదంతా ఒకటేనా? అయితే జోగిని వేరు, శివశక్తి వేరండి. ఫస్ట్ శివశక్తే. శివశక్తి అంటే అమ్మవారి శివ స్వరూపం, శక్తి స్వరూపం కాబట్టి మమ్మల్ని ఆవహిస్తది కాబట్టి మేము శివశక్తులు మనం పిలువబడతాము. ఇప్పుడు ఏందంటే జోగినికి అంటే ఏందంటే తర్వాత ఇంకా రానున్న ఇంకా టైంలలో ఏందంటే మేము అమ్మవారికి అంకితం అయిపోయి ఈ జోగు పుస్తలు ఎప్పుడైతే మేము ధరిస్తామో అప్పుడు మేము జోగినిగా మారిపోతాం. జోగు పుస్తలు ఎవరు కడతారు? అయితే మా గురువులైనా సరే, ఒగ్గు పూజారుల దాంట్లో కూడా మా గురువులు ఉంటారనమాట. వాళ్ళైనా సరే అంటే మాకు డైరెక్ట్ కట్టారనమాట. కత్తికి భాష్యంగా ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ దగ్గర మీరు చూసుకున్నట్టయితే కత్తికి భాష్యంగా కట్టి అమ్మవారు దైవీజ్యమానంగా అమ్మవారు ఎలా అయితే అలంకారం చేసుకొని కళ్యాణం అక్కడైతే అవుతుందో అదే విధంగా మాకు కూడా కత్తికి భాష్యంగా కట్టి ఒగ్గు పూజారులైనా సరే, మా గురువులైనా సరే వాళ్ళు ఆ కత్తితోటి మాకు ధారణ చేయడం జరుగుతుంది. ఓకే. అంటే మీరే కట్టుకుంటారు, భాష్యంగం మాత్రం కత్తికి కడతారు అంతేనా? అవును. అంటే కత్తికి మాకు కూడా కడతారు భాష్యంగం, కత్తికి కూడా కడతారు.